ఒకరు రజత పతకంలో పరువు నిలిపారు, మరొకరు 2 పతకాలతో రికార్డు నెలకొల్పారు. వీరే లేకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో మనకు మరి 3 పతకాలు మాత్రమే వచ్చేవి. దీన్ని బట్టే ఆ ఇద్దరు అథ్లెట్ల గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. వారే షూటర్ మను భాకర్, జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. అసలు ఆశలు లేని షూటింగ్ లో 2 క్యాన్సల్ తీసుకొచ్చి మను భాకర్ ఈ ఒలింపిక్స్ లో నయా స్టార్ గా నిలిచింది. స్వర్ణం తెస్తాడనుకున్న నీరజ్ త్రుటిలో అవకాశం కోల్పోయాడు, కానీ తన ప్రత్యేకత నిలుపుకున్నాడు. పాకిస్తాన్ థ్రోయర్ నదీబ్ జీవిత కాలంలో ఒకేసారి విసరగలిగే త్రోతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఇక ఒలింపిక్స్ ముగిశాక వీరిద్దరే స్టార్లుగా మిగిలారు. అయితే అనూహ్యంగా ఇద్దరు ముచ్చటించుకున్న సందర్భంలో వీడియోలను చిక్కి చర్చనీయాంశమయ్యారు. అతడికి 2, ఆమెకి 2. ప్యారిస్ లో వరుసగా 2వ పతకం తెచ్చిన నీరజ్ ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలతో మను మెరిశారు. ఈ ఇద్దరు సోమవారం ఒలింపిక్స్ ముగిశాక సన్నిహితంగా మెలగడం మీడియాకు పెద్ద పాయింట్ అయింది. అందులోనూ సిగ్గుపడుతూ సంభాషించుకోవడం మరింత మసాలా పాయింట్ గా మారింది. ఈ తర్వాత నీరజ్ తో మను భాకర్ తల్లి కూడా మాట్లాడడం, నీరజ్ నుంచి ఒట్టు తీసుకున్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ఎవరికి వారు తమకు తోచినది చెప్పుకున్నారు. నీరజ్ మను ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. కొందరైతే తన కూతురును పెళ్లి చేసుకోవాలంటూ నీరజ్ ను మను తల్లి అడిగినట్లుగా అభివర్ణించారు. అసలు ఏం జరిగింది అన్నది తెలియకున్నా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు చెప్పుకున్నారు. పతక వీరులకు ఇదేనా గౌరవం? ప్యారిస్ ఒలింపిక్స్ ను 117 మందితో వెళ్లిన భారత్ కు దక్కింది 6 పతకాలే అంటే 10% మంది కూడా పతకాలు తేలలేకపోయారు. ఇక వచ్చిన 6 3 నీరజ్ మనులవే. ఏకైక రజతం నీరజ్దే. అలాంటిది క్రీడాకారులు కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటే దానికి విపరీతార్థాలు తీయడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మేటి ఆటగాళ్ల మధ్యన ఆరోగ్యకర సంభాషణ ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. సంచలనం కోసం ఏదేదో ఊహించుకుంటారా అంటూ తప్పుపడుతున్నారు. ఏదేమైనా ప్రపంచ వేదికపై భారత్ పరువు నిలిపిన క్రీడాకారులను ఈ విధంగా చర్చనీయాంశం చేయడం సరికాదనే భావన వ్యక్తమవుతుంది. ఇద్దరిది హర్యానానే. మను నీరజ్ ఇద్దరిది హర్యానానే. గొప్ప అథ్లెట్లైన వీరిద్దరూ భవిష్యత్ గురించి ఎవరై ఊహించుకున్నా వచ్చే ఒలింపిక్స్ వరకు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. మనుకు మరి 22 ఏళ్లు కూడా లేవు. కనీసం 2 ఒలింపిక్స్ లో పాల్గొనే వయసుంది. నీరజ్ కూడా 30 లోపే. ఇక ఊహాగానాలపై మను తండ్రి రామ్ కిషన్ స్పందించారు. తన కూతురు ఇంకా చిన్నపిల్లే అని, పెళ్లి వయసు రాలేదని చెప్పుకొచ్చారు. నీరజ్ ను తన భార్యగా ఓ బిడ్డలా భావిస్తున్నారట. ఇక నీరజ్ సమీప బంధువు ఒకరు కూడా ఈ ఊహాగానాలపై నోరు విప్పారు. అతడు పతకం తెచ్చినప్పుడు దేశానికి తెలిసింది. పెళ్లి విషయం కూడా అంతే అని వ్యాఖ్యానించారు.